టీడీపీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఉచ్చు బిగుస్తోంది. బ్యాంకులను వేల కోట్లకు ముంచిన వ్యవహారం సుజనా చౌదరిని వెంటాడుతూనే ఉంది. తాజాగా సిబిఐ నుంచి మరోసారి సుజనా చౌదరికి పిలుపునొచ్చింది. ఆంధ్ర బ్యాంకు నుంచి భారీగా కోట్లాది రూపాయలు రుణం తీసుకున్న సుజనా చౌదరి ఆ తరువాత ఒక్క పైసా కూడా చెల్లించలేదు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ పేరుతో కోట్లాది రూపాయలు ఆంధ్ర బ్యాంకు నుంచి రుణం తీసుకున్న సుజనా చౌదరి ఆ తర్వాత ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా అజ్ఞాతంలోనికి దారి మళ్లించారు. బ్యాంకులకు మాత్రం ఒక్క పైసా కూడా చెల్లించకుండా మోసం చేశారు. ఈ నేపథ్యంలోనే 2017లో ఆంధ్ర బ్యాంక్ ఫిర్యాదు మేరకు సుజనా చౌదరిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే శుక్రవారం తమ ముందుకు హాజరు కావాల్సిందిగా సుజనా చౌదరిని సిబిఐ ఆదేశించింది. బెంగళూరులోని సిబిఐ కార్యాలయం ముందు సుజనా చౌదరి హాజరు కావాల్సి ఉంటుంది. సుజనా చౌదరితో పాటు కంపెనీ డైరెక్టర్లకు కూడా సిబిఐ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటి వరకు సుజనా చౌదరి వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. కానీ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం తీసుకున్న సుజనా చౌదరి ఆ డబ్బులన్నింటినీ షెల్ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా అజ్ఞాతంలోనికి దారి మళ్లించారు. ఈ వ్యవహారంలోనే గత నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 315 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని కూడా జప్తు చేసింది. సుజనా చౌదరి తీసుకున్న రుణాలని పలు షెల్ కంపెనీల ద్వారా ఆఖరుకు వైస్రాయ్ హోటల్స్కు తరలించినట్లు ఈడీ తన లోతైన దర్యాప్తులో గుర్తించి వైస్రాయ్ సంస్థకు చెందిన 315 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టిన వ్యవహారంలో సిబిఐ ముందుకు సుజనా చౌదరి వెళ్ళబోతున్నారు. ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.